కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చుడేమో కానీ ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు అని ఒకరు, రేవంత్ రెడ్డి ఏ క్షణాన్నైనా ఏక్నాథ్ షిండే అవుతాడని ఇంకొకరు, ఇట్లా రోజుకొగలు రోజుకో మాట అంటుంటే ఇప్పుడు లేటెస్ట్గా కేసీఆర్ సారు నుంచి కూడా ఇదే మాట వచ్చింది. ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదని మనం చేస్తా ఉన్నా. విన్నారా? ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండేటట్టు లేదు అని షేగుర్తును షెడుగుడు ఆడుకున్నాడు కేసీఆర్ సారు. ఇంతకు మరి ఆ మాట ఎట్లా చెప్తున్నారో అది కూడా చెప్పారా అదండి సార్ కాస్త. ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కోటేమని టీవీలో చెప్తాడు. అంటే హైదరాబాద్ లో ఉన్నంతసేపు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి, ఢిల్లీకి పోతే బీజేపీ రేవంత్ రెడ్డి అన్నట్టే మాట్లాడిండు కేసీఆర్ సారు. అన్నట్టు మొన్నట్ల ఇదే రేవంత్ రెడ్డి గురించి ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఒక మాట అన్నాడు, యాదికున్నదా? రేవంత్ గారు మీ ఎఫిషియన్సీ కూడా కోల్పోతారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే. మీరు నేను యాజ్ ఎ ఫ్రెండ్ అన్నా, దోస్తు అనుకుంటేనే దాచుకోకుండా రేవంత్ రెడ్డికి ఉచిత ఆహ్వానం పలుకుతున్నట్టే కనిపిస్తున్నది కదా. ఈ లెక్కన చూస్తే ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ రెండు పార్టీలు కూడా కాంగ్రెస్ మీద గట్టిగానే కన్నేసినట్టున్నాయి. అయితే దీని మీద కాంగ్రెస్ వాళ్ళు కూడా కౌంటర్లు గట్టిగానే ఇస్తున్నారు. ఇవాళ మా గవర్నమెంట్ జోలికి వస్తావు బిడ్డ, మేము తలుచుకుంటే ఇప్పటికే నీ దగ్గర 30 మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తున్నాయి. నువ్వు వస్తానన్నా వద్దంటున్నావు. మరిగా ఏం జరుగుతుందో ఏమవుతుందో ముందు కానీ హడావిడైతే బాగానే చేస్తున్నారు. మరి ఇదంతా ఎంపీ ఎలక్షన్ల కోసమా లేకుంటే తర్వాత కూడా ఇట్లనే ఉంటుందో కానీ ఈ ఎండాకాలంలో అప్పుడప్పుడన్నా జర్రంతా చల్లబడుతున్నది వాతావరణం. కానీ తెలంగాణలో అయితే రాజకీయాలు అస్సలకే చల్లబడతలేవు.